ఈరోజు వైకుంఠ చతుర్దశి అండి. కాబట్టి ఈరోజు వైకుంఠ చతుర్దశి రోజు తప్పకుండా మనము ఉసిరికాయ దీపాన్ని ఉంచాలి. విష్ణుమూర్తి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ విష్ణుమూర్తి పటం ముందర కానీ. ఎందుకోసం ఈ విధంగా చేయాలంటే ధాత్రి భూదేవి అన్నమాట. భూదేవికి రౌండ్గా ఉంటుంది కదా, భూదేవి స్వరూపంగా మనం ఆమలక దీపాన్ని ఉంచుతామన్నమాట. అయితే మరి ఆ ఉసిరిక చెట్టును ఆధారంగా చేసుకొని నారాయణుడు ఈ మాసంలో ఉంటాడట. ఉసిరిక చెట్టులో మనకి దేవతా వృక్షాలు ఉన్నాయండి, 5 వృక్షాలు. ఏమేంటి అంటే రావి, తులసి, బిల్వ, తర్వాత జమ్మి మరియు ఈ ఆమలక వృక్షము. ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు కాబట్టి వీటిని మనం పూజిస్తూ ఉంటామన్నమాట. మరి ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టును పూజిస్తాం. మనం దసరా అప్పుడు జమ్మి చెట్టును పూజిస్తాం, నిత్యము తులసిని పూజిస్తాము, మరి బిల్వాన్లను కూడా పూజిస్తాము. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మన ఆరోగ్యపరంగా కావచ్చు, ఉసిరిక అనేది చాలా ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి, మరియు ఆ నారాయణుడు ప్రత్యక్షంగా ఉసిరిక చెట్టులో ఉంటాడు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఏం చేస్తాము అంటే నారాయణ స్వరూపంగా ఆమలక వృక్షాన్ని, లక్ష్మీ స్వరూపంగా తులసి మొక్కను భావించి ఆ రెండింటికే మనము లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తాం ద్వాదశి రోజు. ఎందుకు చేస్తాము అంటే తులసి ఆమె బృందావనంలో ఉండేది. ఇప్పటికీ బృందావనంలో తులసి వనం ఉంటుంది. అక్కడ తులసి ఏమో భూమి మీదనే ఉంది తులసి రూపంలో. అయితే నారాయణుడు విష్ణుమూర్తి విష్ణులోకానికి వైకుంఠానికి వెళ్ళిపోయింది కదా కృష్ణుడి అవతారం చాలించి. అందుకని ప్రతి సంవత్సరం కూడా ద్వాదశి రోజు ఆ విష్ణుమూర్తి మళ్ళా బృందావనానికి వేంచేస్తాడు. యోగ నిద్ర అయిపోయి లేవగానే ఫస్ట్ తులసి మాతను దర్శించడానికి వస్తాడు. అట్లా తులసి సహిత నారాయణుడికి దేవతలందరూ పూజించుకుంటారన్నమాట. అందుకే దీన్ని వైకుంఠ చతుర్దశి అంటారు. అంటే వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు ఇక్కడికి వచ్చి తులసి సహితంగా ఉంటాడు కాబట్టి ఆ వైకుంఠానికి ఎలాగైతే దేవతలందరూ వెళ్తారో ఆ దేవతలందరూ కూడా ఇప్పుడు బృందావనానికి వచ్చేసి అక్కడ పూజిస్తారట లక్ష్మీనారాయణులను. అందుకని చెప్పి వైకుంఠ చతుర్దశి అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజు ప్రదోష వేళలో తప్పకుండా ఉసిరిక దీపంతో హారతి ఇవ్వాలి. 5 ఉసిరికాయలు తీసుకొని వాటి మీద పువ్వొత్తులు వేసి వాటిని చిన్న చీపురు పుల్లలతో యాడ్ చేసుకోవాలి. 5టిని విడివిడిగా పెట్టి ఇవ్వకూడదు. కలిపి ఒక నక్షత్రం మాలికలాగా అవుతుంది కదా, అది ఇంటూ గుర్తులాగా వస్తుందన్నమాట. అప్పుడు ఆ 5 దీపాలతోనే లక్ష్మీనారాయణులకు హారతి ఇవ్వాలి. అది ప్రత్యేకత వైకుంఠ చతుర్దశి రోజు. తర్వాత మనము వనభోజనాలకు వెళ్ళాలి కార్తీక మాసంలో. కానీ వనభోజనాలకు వెళ్ళడం అవుతుంది కాదు మనకు. అలాంటప్పుడు ఈ చతుర్దశి రోజు ఏం చేయాలి అంటే ఈ విధంగా లక్ష్మీనారాయణులకు పూజించి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆ ఉసిరిక చెట్టు కింద కూర్చొని ఈ లక్ష్మీనారాయణుల పూజ అనంతరము నైవేద్యం పెడతాం కదా, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రకంగా మనము వనభోజనం చేసిన ఫలితం కూడా మనకు లభిస్తుంది. వనభోజనం చేయడం వల్ల పూర్వజన్మ కృత పాపాలన్నీ నశిస్తాయని చెప్పుకున్నాం కదా, దానికి ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆ ఫలితం అనేది లభిస్తుంది.
కాబట్టి ఇట్లా ఎవరైతే ఉసిరిక మీద 5 దీపాలు పెట్టి హారతి ఇస్తారో విష్ణుమూర్తికి ఈ వైకుంఠ చతుర్దశి రోజు వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయండి. అందుకని వైకుంఠ చతుర్దశి చాలా విశేషమైనది. మేమైతే వత్తులు కూడా వైకుంఠ చతుర్దశి రోజే వెలిగిస్తాము. అంటే పౌర్ణమి రోజు కూడా వెలిగిస్తాము, కానీ 365 వత్తులు అనేది ఈ వైకుంఠ చతుర్దశి రోజు ప్రదోష వేళలో వెలిగిస్తాం. అంత విశేషం అన్నమాట. అది ఈ విధంగా ఎవరైతే పూజించుకుంటారో వాళ్ళకు చక్కగా సర్వ పాపాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు తొలగిపోతాయి. మరి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఆ విధంగా చేయండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.